నమస్కారం. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కృష్ణ ఏకాదశి. ఏకాదశి తిథి ఆ మహానుభావుడైనటువంటి విష్ణువుకి అతి ప్రీతిపాత్రమైనది అని మనకి తెలుసు. శుద్ధ ఏకాదశి అంటే పూర్ణిమకి వెనుక రోజుల్లో వచ్చే ఏకాదశి మాత్రమే కాదు, అమావాస్యకి వెనుక వచ్చేటటువంటి ఏకాదశి కూడా పూర్తిగా శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి తిథి తప్ప మరొకటి కాదు. అంచేత విష్ణువుని, అలాగే పుష్యమాసం సూర్యునికి ప్రీతికరం కాబట్టి ఈ సూర్యుడిని ఇద్దరినీ ఈ రోజున ఆరాధిస్తూ కానీ ఉన్నట్లయితే సంపూర్ణమైనటువంటి శుభ ప్రయోజనాలని మనం పొందగలుగుతాం. అంచేత ఈరోజు ఏం చేయాలి? శ్రీ విష్ణు సహస్రనామాన్ని ఒకసారి చదివి దానికి అనుసంపుటిగా, అంటే అనుసరించి సంపుటి చేసి, అంటే దానితో కలుపుకుని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఒకసారి కానీ చదువుకున్నట్లయితే ఇటు విష్ణువు అటు సూర్యుడు అనే ఇద్దరి యొక్క అనుగ్రహము మనకి లభించి తీరుతుంది. పూర్వం రోజుల్లో పెద్దలందరూ కూడా ఇటువంటి అనుసంపుటి విధానాలని బాగా తెలియచేస్తూ ఉండేవారు. అంటే ఎలా చేయాలి? విష్ణు సహస్రనామంలోని మొదటి శ్లోకాన్ని చదివి విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతగృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన, ఇది మొదటి శ్లోకం. ఈ శ్లోకం చదివిన తర్వాత వెంటనే ఆదిత్య హృదయాన్ని చదువుతూ ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశకం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. తర్వాత మళ్ళీ విష్ణు సహస్రనామంలోని 2వ శ్లోకం, తర్వాత మళ్ళీ ఆదిత్య హృదయ స్తోత్రంలోని 2వ శ్లోకం, ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే సరైనటువంటి విధానం అని పెద్దలు తెలియచేసిన సత్యం, వారు అనుసరించినటువంటి విధానం కూడా. మరి 108 శ్లోకాలు విష్ణు సహస్రనామంలో కనిపిస్తాయి, ఆదిత్య హృదయ స్తోత్రంలోని లేవు కదా అనుకుంటాం. ఆదిత్య హృదయ స్తోత్రం అయిపోయింది అని అనిపిస్తే మళ్ళీ మొదటి శ్లోకానికి వచ్చి విష్ణు సహస్రనామ శ్లోకాన్ని చదువుకుంటూ అలా కొనసాగించినట్టయితే ఇటు విష్ణువు యొక్క అనుగ్రహంతో పాటు అటు సూర్యుని యొక్క అనుగ్రహం కూడా లభించే కారణంగా సంపూర్ణమైన ఆరోగ్యం వ్యక్తికి తప్పక చేకూరి తీరుతుంది. అంచేత ఈ రోజున సూర్యుణ్ణి, ఇటు అలాగే విష్ణువుని ఇద్దరినీ కూడా స్మరిస్తూ ఉండడం చాలా చాలా ఉత్తమమైనటువంటిది. అంచేత ఈరోజు రోజంతా మననం చేసుకుంటూ ఉండవలసినటువంటి మంత్రం ఏకాదశి ప్రియాయ నమః, ఏకాదశి ప్రియాయ నమః. ఏకాదశి తిథి ప్రియుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నీకు నమస్కారం. పుష్యమాసంలో ఏకాదశి ప్రియమైనటువంటి సూర్యభగవానుడా నీకు నమస్కారం అని ఈ ఇద్దరికీ ఇది చెందుతుంది. కాబట్టి ఏకాదశి ప్రియాయ నమః అని మననం చేసుకుంటూ ఉండాలి. స్వస్తి.